ఈరోజు అయితే మనము ఒక స్నాక్స్ రెసిపీ అయితే నేర్చుకుందామండి. మీకు చూపిస్తాను, చాలా ఈజీ అనమాట. మైదా పిండి తీసుకున్నాను, తర్వాత వామ్ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత నెయ్యి అనమాట. నెయ్యి కొద్దిగా వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకుని తర్వాత ఇలా వేసుకోవాలి పిండిలో. ఇంకా తర్వాత స్పూన్తో కాస్త కలుపుకోవాలి, తర్వాత చేత్తో కలుపుకోవాలి. అంటే మనం సమోసా పిండి ఎలా కలుపుతామో అలా ఉండాలన్నమాట. మనకి మరీ మెత్తగా ఉంటే బాగోదన్నమాట. సమోసా పిండి ఎట్లా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సైడ్కి పెట్టేసేయాలి. సైడ్కి పెట్టినాక తర్వాత ఉండలు చేసుకోవాలి మనము ఒక సైజు. ఇంకా ఉండలు చేసిన తర్వాత మనకి ఒక పెద్ద చపాతీ లాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనము మరీ పల్చగా కాకుండా ఒక నార్మల్గా చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా స్నాక్స్ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి డబ్బాలో కూడా స్నాక్స్ ఇట్లా ఇవ్వచ్చు మనము. ఇంకా తర్వాత టీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట చాయ్లో కాఫీలో చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.